పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో నూతనంగా ఎన్నికైన జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డితో ఉన్నాము. చెప్పండి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ని మీ ప్రభుత్వం నియమించింది. విచారణ కోసం మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. విచారణలో భాగంగా అది పూర్తిగా కాళేశ్వరం డిజైన్ పూర్తిగా అది ఇంజనీర్లకు సంబంధించింది, దాంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు ఆన్సర్ చెప్పినట్టు తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, కేసీఆర్ గారే కర్త క్రియాకర్మ అమ్మి నియంత పాలనని మేము గతంలో కూడా చెప్పినాం. ఎందుకంటే ప్రతిసారి మనం ఎన్నో నిదర్శనాలు చూసాం. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తే అదే. కేసీఆర్కి ఓ మంత్రివర్గము, లేకపోతే గౌరవము, ఎమ్మెల్యేల మీద గౌరవము, ఒక పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారుల మీద నమ్మకము, గౌరవం అంటే ఏముండదు. ఏక్ నిరంజన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏది చెప్తే అదే అనే నినాదంతో పోయిండు. మరి అట్లా పోయినప్పుడు ఈ తప్పులకు కూడా బాధ్యుడు ఆయనే కదా. ఆయన ఇలకాలలో ఒక పర్మిషన్ లేని ఒక కాకి కూడా దూరదంట. మరి ఇంజనీర్లు ఎట్లా దూరిండ్రు? వీళ్ళందరూ ఎట్లా దూరిండ్రు? అది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియాలి. మీ మీద ఆరోపణలు వచ్చినాయి. ఇంజనీర్లకు తప్పంటే ఇప్పుడు స్టూడెంట్స్ కొట్టుకుంటుంటే స్టూడెంట్ ఇట్లా ఫెయిల్ అయిందంటే పిల్లల తప్పు అంటే అది కరెక్ట్ అవుతుందా? ఒక పంతులు పిల్లల బాధ్యత తీసుకోవాల్సింది 100% అది రెస్పాన్సిబిలిటీ. మరి ఈరోజు ఇంజనీర్లు వచ్చి అడతోటి కట్టిందామంటే వాళ్ళ బిల్లులు ఎట్లా పాస్ చేసిండ్రు? మీరు ఎట్లా టెండర్లు ఇచ్చిర్రు? దాని మీద ఎందుకు ఇది మామూలుగా ఏదో డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదు. ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, కొన్ని ప్రాజెక్టులు మీరు కట్టాలనుకున్నారు. బుద్ధి లేకుండా, కొంచెమన్నా జ్ఞానం లేకుండా జాతిపిత అంటారు. నువ్వు 80,000 బుక్కులు చదివినావు అంటారు. ఇదేనా నీ నాలెడ్జ్? ఇవాళ నువ్వు వచ్చేసి నాకేం తెలియదు ఇంజనీర్ల కంటే చిన్నపిల్లగా చెప్పిన అంటారు చూడు. కవిత కూడా అట్లా నాకేం తెలియదు అన్నది కదా. ఏం తెలియదు టీఆర్ జరిగిపోయిందా? మళ్ళీ ఈయన కూడా నాకేం తెలియదు చెప్పిందే అట్లా స్క్రిప్ట్. నాకేం తెలియదు అంటే ఎంతటున్నా ఏది ఉన్నా అన్నీ బయటకు వస్తాయి. ఇంజనీర్లదంటే ఇంజనీర్లు నీకు అట్లా చేసిందన్నప్పుడు సస్పెండ్ చెప్పాల్సింది. మీరు ఇట్లా చేసిరు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మి తెలంగాణ నీ చేతిలో పెట్టిరయ్యా. ఇచ్చిన మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా నిన్ను నమ్మి ఇచ్చిండ్రు అన్నప్పుడు ఇలా ఈ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ముమ్మ చేసినావు. నాకేం తెలియదంటే చేసేటివన్నీ చేసినావు. ఫోన్ ట్యాపింగ్లో మంచి ట్యాప్ చేసుకున్నావు, మంచిగా పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నావు. ఎవడోడేం మాట్లాడుతుండో అని చెప్పేసి అందరూ బక్రగాళ్ళని చేసినావు. ఇవాళ నాకేం తెలియదు అంటే విచారణకు వచ్చి పొంగని అయిపోద్ది అనుకున్నావు. ఇది జస్ట్ శాంపులే. రావాలి, తిన్నాయి, కక్కాలి. తెలంగాణ ప్రజల తరఫున నిన్ను ఇవాళ సీఎం చేస్తే తెలంగాణ బిచ్చపొలం చేసి తెలంగాణ నడి రోడ్డు మీద వదిలేసి బరబత్తలు చేసిపోయింది. కొంచెమన్నా ఉండాలి. ఇవాళ నీ బిడ్డ స్థాయి ఏంది, నీ కొడుకు స్థాయి ఏంది, నీ అల్లుని స్థాయి ఏంది? మీరు ఉద్యమకారులు కొంతమంది ఎమ్మెల్యేలు, గతంలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా మామూలుగా ఇప్పుడు టీవీఎస్ స్కూటీ మీద పోతున్నారు. అది పాలిటిక్స్ అంటే. రాజువి నువ్వు ఇప్పటికీ కూడా తెలంగాణ గజ్వేల్ ప్రజల పాపం ఉప్పు తిన్న కారమో లేదో, లేకపోతే పెద్ద మనిషిలే అని చెప్పి నేను గెలిపిస్తే పోయి మళ్ళీ పొక్కలు దాచుకుంటే మళ్ళీ ఫామ్ హౌస్లా. ఇది కరెక్ట్ కాదా? ఇప్పుడు నేను సీఎం గారిని అనేంత స్థాయి అంటే నా స్థాయి కాదు. నేను ఒక ప్రజా పౌరురాలు, నాకు హక్కు ఉంది, నేను ట్యాక్సీ కడుతున్నా, నాకు కూడా భాగస్వామ్యం ఉంది, నేను కూడా తెలంగాణ బిడ్డను. కాబట్టి నేను అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల ఫ్యామిలీది కాదు. అది కల్వకుంట్ల ఇంట్లోకి వెళ్ళి గొడ్లో నుంచి తెచ్చి కట్టలే. తెలంగాణ ప్రజల సొమ్మది. నాది కూడా అందులో 10 రూపాయలు ఉంటుంది. కాబట్టి నాకు రైట్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అదే నువ్వు 5 కోట్లు 10 కోట్లు విల్లా కట్టుకుంటే అది పడిపోయిందంటే అది నీ ఇష్టం, నీ సొమ్ము నీ ఇష్టం. ప్రాజెక్ట్ అనేది ప్రజల సొమ్ము, అది పబ్లిక్ సొమ్ముకు ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉండాలి. అది కళ్ళ ముందు కనిపిస్తుంటే నాకు సంబంధం లేదంటే గాడిలో కాసినా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏం బిక్కినప్పుడు, ఇంజనీర్లకు టెండర్లు ఇచ్చినప్పుడు, ఇంజనీర్లకు ఉన్నప్పుడు ఏం బిక్కిరు? మరి తెలంగాణలో నమ్మి మీ చేతిలో పెడితే ఇవాళ నాకు తెలియదని తప్పించుకుంటున్నావు. చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఎంత తోడైనా కూడా తీసుకొస్తాం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే నాకు కింది స్థాయి అధికారులు ఏవో వాంగ్మూలం ఇస్తే దాన్ని తీసుకొని నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేమన్నా రాతపూర్వకంగా చెప్పినా? అసలు ఆధారాలు ఏవి నన్ను అరెస్ట్ చేయడానికి అంటున్నారు. నీకు ఆధారాలు లేకుండా ఎందుకు ఉరికినావు? ఎవరికి ఎందుకు ఉరికినావు? రేవంత్ రెడ్డి గారు అప్పుడే నువ్వు ఏడున్నా నేను ఉండను. రేవంత్ రెడ్డి భార్య ఒక ప్రైవేసీ. రేవంత్ రెడ్డి గారి కుటుంబమే కాదు,
ఏ కుటుంబమైన ప్రైవేట్గా గడిపే బెడ్రూమ్లో నువ్వు తీసుకుపోయి మంచానికి పెట్టినావంటే నువ్వు ఎంత వేస్ట్ ఫెల్లో అనాలి. ఈ వయసులో మీరంత పెద్ద ఆఫీసరు, మీరు ఒక ఆఫీసర్ దగ్గర పని చేయకుండా చిల్లరాడు చేస్తున్నాడు, జేబు దొంగడు చేసినావు చేసేసి నాకేం తెలియదు అని చెప్పేసి ఇంకా కార్లో ఉసుకొని ఇటు దాచుకుంటున్నాయి నిన్న. నువ్వు చేసేటివి అది ఎంత నేరం తెలుసా? అది ఎవరు దాచుకుంటారు? ప్రభాకర్ రావు నిన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కార్లో మీడియా వాళ్ళు వస్తుంటే ఎట్లా దాచుకుంటున్నాడు అని నీ గురించి తెలియదు ఎవరికి. నువ్వు కేసీఆర్ మెచ్చినట్టు చెప్పి ఇప్పుడు నాకు తెలియదు కేసీఆర్ చేసినట్టు చేసి నీ బుద్ధి ఎక్కడ పోయింది? కేసీఆర్ మస్తు చెప్తాడు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, నువ్వు పబ్లిక్ మనిషివి, పబ్లిక్ ట్యాక్సీ కడితే నీకు జీతం ఇస్తారు. కేసీఆర్ 5 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటే పోతాడు. నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు. వీడ గింత బతుకు ఇంటికి ఎందుకు వస్తున్నావు? పోయి అమెరికాలో ఎందుకు వచ్చినావు? కూర్చోమన్నా చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఉండుర్రి. ఒక్కటే చెప్తున్నాం, ఏదైనా సరే ప్రజల తరపున మీరు జీతాలు ఇస్తున్నప్పుడు ప్రజలకు మీరు సేవ చేయండి. ఎవరో ఏదో చెప్పి ఎవరో ఏదో ఇదే ఖర్చు పడుతుంది. ఎందుకయ్యా ఆరాటాలు? మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తుని కోట్ల మంచిగా లక్షల జీతాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరంటే మీ వ్యవస్థ అంటే ఒక గౌరవం, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీలాంటి వల్ల వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇవాళ నాకేం తెలియదు అని ఆయన తప్పించుకుంటాడు, నాకేం తెలియదు ఆయన చెప్పించుకుంటాడు. కేసీఆర్ నాకేం తెలియదు ఇంజనీర్ అంటే వీళ్ళందరూ వీళ్ళు బలిపశువులు కావాలా? మీ కుటుంబం అంతే, కేసీఆర్ కల్వకుట్ల కుటుంబం అంతా అంతే. ఉద్యమకారులు అందరు చచ్చిపోయారు, ఆ చచ్చిపోయిన శివాలలో ఏర్పడి తింటారు. వాళ్ళకి ఎప్పుడు అంతే, మాకేం తెలియదు అంటే తప్పించుకుంటారు. ఫలాలు మాత్రం కుటుంబం మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఇది మరి ఇది ఎక్కడిది అనేది కూడా మనం ఒకసారి కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ వల్ల మీ ముఖ్యమంత్రితో సహా మిగతా ముఖ్య నాయకులు అందరూ సమస్యలు ఎదుర్కొన్నారా ఫోన్ ట్యాపింగ్ వల్ల? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత నేరము అనేది ప్రజాస్వామ్యంలో ఒక భార్యాభర్తలో కూడా భార్య ఫోన్ ముట్టుకోవడానికి కూడా భర్త తప్పు లేదు. భార్య పర్సు ముట్టుకునే రైట్ కూడా లేదు. ప్రతి ఒక్కరికి ఒక ప్రైవసీ లైఫ్ ఉంటుంది. దాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చింది ఆ హక్కుని. దాన్ని కాల రాస్తుంటే ఎవరు ఊరుకోరు. అలాంటిది నువ్వు ఎవడో ఫోన్లో మాట్లాడుకొని 100 ఉంటాయి. మాట్లాడుకొని ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది నీకు ఎవడిచ్చాడు? అసలు ఈ రైట్ ఎక్కడుంది? దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అమెరికా నుంచి వచ్చినావు నువ్వు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేటోడు? నువ్వు అమెరికా నుంచి ఏమిడికి పిలిపించారు? పడలేక పిలిపించారా? మరి నువ్వు తప్పే, నువ్వు నిజమైనోడివి. నీకు అసలు నువ్వైతే అమెరికా ఎందుకు ఉరికినోడిని మళ్ళీ రమ్మన్నప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు నువ్వు వాయిదాల మీద వాయిదాలు వేసినావు? ప్రతి ఒక్కరివి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ జాతకం తీసుకుపోయి కేసీఆర్ మెచ్చిన ప్రభాకర్ రావు అని పేరు తెచ్చుకుంటుంది. ఇక మొత్తం కేసీఆరే ఉంటాడు 30 ఏళ్ళు, ఇక మొత్తం సచ్చేవరకు కూడా ఆయనే ఉంటాడు, ఎవడు ఉండడు అనుకున్నావు. గట్ట చేసుకొని ఇట చేసుకొని మీ బతుకులు తగలవాడ. ఇంత బతుకు ఇంటంగా చచ్చినట్టు గిదే సామెత. బతికిన రోజులు నిమ్మలంగా బతుకుర్రి. అరే మంచిగా ఉప్పు కారం ఇంత కారం వేసుకొని తిన్నా ఒక లీడర్ లక్షణాలు. ఓడిపోయినా కూడా చరిత్రలు నిలవాలి. ఓడిపోయినప్పుడేమో ఫామ్ హౌస్లో పండుకుంటారు, గెలిచినప్పుడేమో మా అంత మొగోళ్ళేరు అని అరుస్తుంటారు. ఇది కాదు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది ఓకే అని స్వీకరించేటోడే గొప్ప లీడరు. మీ పార్టీలో అంటే కొత్తగా క్యాబినెట్లో విస్తరణ జరిగింది, మంత్రిగా ముగ్గురిని ఎన్నుకున్నారు. కానీ ఏంటంటే మిగతా ముఖ్యమైన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాలేదని వాళ్ళు కొంచెం అంటే నిరాశతో ఉన్నారు. వాళ్ళని పార్టీలో ముఖ్య నాయకులు అందరూ ఉద్యోగిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. నిజమన్నా? ఇప్పుడు ప్రతి ఒక్కరు మనిషి ఆశది. నువ్వు ఆశిస్తలేవు దీనికన్నా ఎక్కువ పోస్ట్ కావాలని. నువ్వు ఎప్పుడు ఇదే ఉంటావు తమ్మి. నీవు కూడా ఒక స్టూడియో పెట్టుకోవాలి, నేను కూడా ఓనర్ కావాలి, నేను కూడా 10 మందికి ఇవ్వాలి. సంధ్యక స్పోక్స్ పర్సన్ నుంచి ఇలా జనరల్ సెక్రటరీ అవకాశం ఇచ్చింది. సంతోషంగా భావిస్తున్నా. మనం ఇంకా మన పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా ఉంటే ఇంకో స్థాయికి వెళ్తాం. అందరము ఆశిస్తాము. కాకపోతే ఉండే 18 అందరికి ఇవ్వలేము. అట్లాని వాళ్ళ అసమర్థులు, వాళ్ళు దానికి సెట్ అవ్వరు అని కాదు. ఉన్న దాన్ని ఇంకా వివిధ శాఖలు కూడా ఉన్నాయి, వాళ్ళకి అది కూడా కేటాయిస్తారు. ఎమ్మెల్యేల పదవులు ఇచ్చారు, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ చాలా ఉన్నాయి పదవులు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక రెడ్డిగా చెప్పండి, అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున బాధ్యతలు ఇస్తున్నారు ప్రతి దాంట్లో. అందుకే కావాలని సామాజిక న్యాయం చేయాలని ఈసారి ఈ విధంగా స్టెప్ తీసుకున్నారా? ఒక్కటే నాన్న, కాంగ్రెస్ పార్టీ అంటేనే బలహీన వర్గాలు. దానికి ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా నేను ఒప్పుకోను. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అందరూ ఉంటారు. అది ఒక్కటైనా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి సామాజిక వర్గము అనేది కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, పెద్ద పార్టీ. మన తాతలు పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి అందరూ వచ్చారు కాబట్టి రెడ్డిస్ ఎక్కువగా అనిపిస్తారు.
ఒకటి ఈరోజు మహిళలకు ఇంత స్వేచ్ఛనిచ్చి మహిళ బయటికి వచ్చి మాట్లాడుతుంది అంటే స్వేచ్ఛ. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా ఎదిగిన అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇచ్చింది. ఇట్లా ఏ పార్టీ ఇవ్వదు. కాబట్టి రెడ్డిలకు పెద్దపీట అని అన్ని వర్గాలకు నిన్న ఇచ్చిన పిసిసి వర్గం చూస్తే చెప్పచ్చు. పిసిసి ఇచ్చిన మన పదవులను ఉపాధ్యక్షులు కానివ్వండి, జనరల్ సెక్రటరీ కానివ్వండి, అన్ని కులాల వారికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. రెడ్డిస్ లేకపోతే బీసీలకు పెద్దపీటనే ఇస్తుంది, బలహీన వర్గాలకు ఇస్తుంది. మంత్రి పదవులు చూసిండు మీరు ఇప్పుడు సామాజిక వర్గంతోనే ఇచ్చారు. వాకిటి శ్రీవారికి హోంమంత్రి పదవి వస్తుందని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఒకటమ్మా, ఇంకా పదవులు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఊహాగానాలను పట్టుకొని మనం మాట్లాడద్దు. సరే, ఏ పదవి ఇచ్చినా కూడా ఆయన సమర్థంతగా చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చింది. మీ ఎమ్మెల్యే శామ్యుల్ ఎమ్మెల్యే డైరెక్ట్ వైన్ షాప్ల దగ్గరికి వెళ్ళి వసూళ్లకు పాల్పడుతున్నాడు అని ఒక వీడియో రిలీజ్ అయింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా కొన్ని మనం చూసినాం. ఆ వీడియో ఆయన పెట్టిన ఆయన ముఖమే చూస్తున్నాం. ఇప్పుడు శామ్యుల్ గారు ఏం మాట్లాడిండ్రు, అసలు అక్కడ ఏముంది అనేది మనకి ఇంకా అంటే పూర్తి వివరాలని మనకి ఇంకా క్లారిటీ రావాలి. వచ్చిన తర్వాత ఎవరు ఏం చేసినా కూడా తప్పలేదు. అది మన ఊహాగానాలతో కాకుండా జస్ట్ సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడున్న సోషల్ మీడియాని మనం ఎట్లుంటాం, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. కాబట్టి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత దాని మీద స్పందిస్తాం.